హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మీకు ఓటర్ కార్డు ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఓటర్ కార్డ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయినా మీరు వెబ్సైట్ అయితే డైరెక్ట్గా అయితే ఓపెన్ అవ్వచ్చు. ఇక్కడ మీరైతే లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఒకవేళ ఐడి లేకపోతే మీరు అయితే సైన్అప్ అయితే ఫస్ట్ చేయాలి. సైన్అప్ చేసినప్పుడు మీకు ఇక్కడ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ దగ్గర అయితే క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్ అయితే సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. ఇక్కడ నేను మొబైల్ నంబర్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ దగ్గర అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ దగ్గర అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఈ ఎపిక్ డౌన్లోడ్ ఉంటుంది. ఈ ఎపిక్ అంటే ఓటర్ కార్డ్ నెంబర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఓటర్ కార్డ్ నెంబర్ తర్వాత స్టేట్ అయితే చూజ్ చేసుకొని సెర్చ్ దగ్గర అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అయితే డీటెయిల్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, మీ ఓటర్ కార్డ్ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మీరు చూసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ సెండ్ ఓటీపీ దగ్గర అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ఈ ఎపిక్ ఉంది, అంటే ఓటర్ కార్డ్ డౌన్లోడ్ అయినట్టు. ఇక్కడ డౌన్లోడ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఇది మీరు ఓటర్ కార్డు ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు బయట ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఆన్లైన్లో అయితే ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.